సో, ముఖ్యంగా మీరు తిరిగినప్పుడు ఏం చెప్తా ఉన్నారు ప్రజలు మీతోని? సో, ముఖ్యంగా మీ మేనిఫెస్టో అంటే ఏం చెప్తారు? ప్రజలు ఏం చెప్పట్లేదు. ప్రజలకు పెద్ద పెద్ద కోరికలు లేవు. పెద్ద పెద్ద ఆశలు లేవు. ప్రజలకేందుందనంటే మా ఇంటి ముందు లైటెయ్యాలి. మా ఇంటి ముందల సీసీ రోడ్డెయ్యాలి. కనీసం మాకు టైంకు మంచినీళ్ళు అందియ్యాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాకు రావాలి. పెన్షన్ సమస్యో, రేషన్ కార్డో వచ్చినప్పుడే రావాలి తప్ప మేము పెద్ద పెద్ద కోరికలు అడగడం లేదని చెప్తా ఉన్నారు. కానీ దీనికి అధికార పార్టీ అవసరం లేదు. కానీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి కమిట్మెంట్గా పనిచేయగలిగేటటువంటి నిబద్ధమైనటువంటి సమర్థవంతమైనటువంటి ఒక సర్పంచి చాలు. కాబట్టి మేము కూడా అది పరిష్కారం చేయగలం, చేస్తున్నాం. అధికారంలో లేకున్నా కూడా ఆ గ్రామంలో ఎవరికి అందుబాటులో ఉన్నా, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఆపదొచ్చినా సాపదొచ్చినా, రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేబర్ కార్యాలయంలో సంక్షేమ బోర్డు నుండి రావాల్సినటువంటి లబ్ధిలు ఇప్పించాలన్నా, భూముల తగాదా వచ్చినప్పుడు, ఘర్షణలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లలో కానీ, తహసీల్దార్ కార్యాలయాల్లో కానీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో కానీ అనునిత్యం అందుబాటులో ఉండి హాస్పిటల్లో మాట్లాడాలన్నా కానీ, పిల్లలకు పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు ఫంక్షనాలు మాట్లాడాలన్నా కూడా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా అనునిత్యం అందుబాటులో ఉండు వాళ్ళకు సేవలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి బాధ్యత మా మీద వేసుకుంటాం. అందరికీ కనీస సౌకర్యాలు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆ గ్రామంలో మహిళా సంఘాలను పెంపొందించడం, యువతను చైతన్యం చేయడం, విద్యార్థులను సన్మార్గంలో నడిపి మరింత విద్యావకాశాలు పెంపొందించుకొని ఉద్యోగాలకు సన్నద్ధం కావడం కోసం కృషి చేయడం ఇదే పెద్ద టాస్క్. ఇది తప్ప వేరేది మేమేదో వాళ్ళకి ఇండ్లు ఇస్తామనో, అదేవిధంగా మీకు పదవులు ఇస్తామనో, ఇతర ఆశాలు చూయించి, ప్రలోభాలు చూయించి చేసేటటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు. కాబట్టి గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని ఉన్నతంగా నడపాలి, గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు బరిలో దిగుతూ ఉన్నాం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం. విజయం సాధించినాక కూడా ఆ గ్రామాన్ని ఆ ఉన్నతమైనటువంటి దిశగా తీసుకెళ్లేందుకు కూడా మేము కృషి చేస్తాం. ముఖ్యంగా ఓట్లు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఓటు కూడా ఇంపార్టెంట్ ఇచ్చారు. సో, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తారు కదా, మరి డబ్బులు ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ. సో, మీరు ఎట్లా ఎదుర్కొంటారు? అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. గత 3-4 రోజుల నుంచి మద్యం, అదేవిధంగా డబ్బులు పంపిణీ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి యువత, విద్యార్థులు ఇంటికి ఫోన్లు చేసి మీరు ఎన్ని డబ్బులు తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా కానీ వెంకటేష్ అన్నకు ఓటేయాలి, నిజాయితీని గెలిపించాలి, సమర్థవంతమైనటువంటి నాయకుడికి, ఒక యువకుడికి, విద్యావంతుడికి నేను ఎంఏ బీఈడి పూర్తి చేసిన. నేను తలుచుకుంటే ఒకవేళ నాకు అట్లాంటి ఆలోచనలు ఉంటే ఏ కాలేజీలో చెప్పుకున్నా, ఏ స్కూల్లో చెప్పుకున్నా 30,000-40,000 ఈజీగా నేను సంపాదించుకోవచ్చు. ఏదో ఇతర ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగాలకు కూడా పోవచ్చు. కానీ గ్రామం కోసం మంచి చేయాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడంతో యువత ఒక నమ్మకమైన, ఒక బలమైనటువంటి నాయకునిగా గుర్తింపు పొందిరు. కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు. ప్రజల అభ్యర్థిగానే నేను భావిస్తూ ఉన్నాను. ప్రజలు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత, మహిళలు, విద్యార్థులు, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు, వృత్తిదారులు, సిపిఎం, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు హార్ట్ఫుల్గా అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి నేను ఖచ్చితంగా డబ్బు, ప్రలోభాలను, మద్యం ఇట్లాంటి వాటిని కూడా తోసేసే ముందుకు పోతామని కూడా ఆశిస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రజలకు కావచ్చు ఏ మెసేజ్ ఇస్తారు? ప్రజలకు మంచిని చూడాలి, గుణాన్ని చూడాలి, కులాన్ని కాదు. అదేవిధంగా ఇట్లాంటి ప్రజల కోసం బాగు చేయాలన్నటువంటి యువతకు ప్రజల అవకాశాలు ఇస్తే మరింత మంది కూడా యువత రాజకీయాల్లోకి రావడానికి, స్వచ్ఛందంగా సేవ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బులు, ప్రలోభాలు అనేది తాత్కాలికం. వాడిచ్చేటటువంటి 500 రూపాయలు 5 నిమిషాలలో యూరిన్ చేస్తే అయిపోతుంది. కానీ 5 ఏళ్ల భవితవ్యాన్ని మాత్రం తాకట్టు పెట్టద్దు అనేది కూడా మేము ప్రజలకి, మునిపంపుల గ్రామ ప్రజలకి, అదేవిధంగా ఇతర గ్రామ ప్రజలకు కూడా విన్నయిస్తా ఉన్నాం. చివరిగా నేను అడిగేది అంటే చాలామంది గెలుస్తారు. సరే, గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి కోసమో లేదంటే ఇతరత్ర వాటి కోసమో పార్టీ మారే కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో, మీరు ఏం చేస్తారు? నాకు పార్టీ కార్యకర్తలే స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తూ ఈరోజు పార్టీ అభ్యర్థిగా పెట్టింది. నేను సింగిల్ 1 ఎంపీ కూడా పెట్టడం లేదు. కాబట్టి పార్టీ మారేటటువంటి ఆలోచన చేస్తే మా గ్రామంలో పార్టీ మారిన వాళ్ళందరినీ కూడా ప్రజలే రాజకీయంగా బొందబెట్టినటువంటి సంఘటనలు ఉన్నది. కాబట్టి అట్లాంటి చర్యలు చేయకుండా పార్టీ కార్యకర్తలే కాదు, పార్టీలో ఉన్నటువంటి పార్టీయేతర ప్రజలందరినీ కూడా కలుపుకోబోయేటటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఏదున్నా రాజకీయ పార్టీలు ఉన్నా, అధికార పార్టీ ఉన్నా కూడా అధికార పార్టీ సహకారం తీసుకుంటాం. అధికార పార్టీ సహకరించకుంటే పోరాటమే తప్ప మరి వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి
ఒకవేళ అభివృద్ధి చేయకుంటే ప్రజల్ని కూడగట్టి పోరాటం చేస్తాం, పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. అంతేగాని అధికార పార్టీలోనే ఉంటే డెవలప్మెంట్ అవుతుంది అనేది సరైంది కాదు. అన్ని పార్టీలలో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరచింత కానీ, గంగదేవిపల్లి కానీ, కమ్యూనిస్టు సిపిఎం ఉన్నటువంటి గ్రామాలు, ఎక్కడ అధికార పార్టీ లేదు, కానీ రాష్ట్రంలో దేశంలోనే ఆదర్శవంతంగా ఉన్నటువంటి గ్రామాలు. కాబట్టి అట్లాంటి ఒరబడితోటి, అట్లాంటి ఉత్సాహంతో ఈరోజు ముందుకు వస్తున్నాం. కాబట్టి రాజకీయ పార్టీలు మారేటటువంటి కోణంలో కాకుండా అభివృద్ధి చేసేటటువంటి కోణంలోనే చూడాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం. కొన్ని చోట్ల ఏకగ్రీవం చేసే ప్రయత్నం కూడా మీ గ్రామంలో అట్లా ఏమైనా జరిగింది? అట్లాంటి ప్రయత్నం ఏం జరగలేదు. అది రాజకీయ సంఘర్షణల కేంద్రం కాబట్టి అది జరగలేదు. కాబట్టి ముందుకే పోతా ఉన్నాం. ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వినియోగంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే గెలుపు జరుగుతుందనేది కూడా ఆశిస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా అంటే మీరు సమస్యలు గుర్తించి ఫైట్ చేయడమే కాకుండా ఇతరత్ర సేవా కార్యక్రమాలు ఏం చేశారు ఇప్పుడు? అంటే సేవా కార్యక్రమాలు అంటే ఆ గ్రామంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా క్రీడలు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించి చేస్తూ ఉంటాం. మేము ఒక వాట్సాప్ గ్రూపు, బ్లడ్ డోనర్స్ అనేటటువంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మా సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరన్నా ఏ హాస్పిటల్లోనన్నా బ్లడ్ అవసరం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో యూత్ని అలర్ట్ చేసి అక్కడికి పంపించి బ్లడ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఈ మధ్యకాలంలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మేము నిర్వహించినటువంటి ఒక గ్రామానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ దేవిరెడ్డి రామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరేందర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి క్యాంపులో మేము స్వచ్ఛందంగా ఆర్గనైజర్స్గా పనిచేసి 2600 మందికి 2016 మందికి కంటి అద్దాలు అందించడం జరిగింది. అదేవిధంగా 140 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది. 10 రోజుల పాటు నిరాటంకంగా పొద్దుగాల నుండి ఈవినింగ్ వరకు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ చేసి వెలుగును అందించడం జరిగింది. మొత్తం టోటల్గా ఫ్రీగా. చాలామంది వృద్ధులు దాన్ని మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. సో గతంలో ఒకటి ఫైట్ చేశారు కదా మీరు, ఒక 100 acres దాని గురించి ఫైట్ చేస్తే అది కూడా పెంచింగ్ కూడా చేశారు కదా. అక్కడ గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపుగా రామ్కీ అనే కార్పొరేట్ కంపెనీ ఒక 100 ఎకరాల భూమి కొనుగోలు చేసి అక్కడ ఉన్నటువంటి 11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ఫినిషింగ్ వేసుకున్నటువంటి తరుణంలో గతంలోనే మేము భూపోరాటం చేసి జెండాలు బాతి కేసులు జరిగినటువంటి తరుణం ఉన్నది. అయితే దాని మీద ప్రత్యక్షమైనటువంటి పోరాటం చేసి కలెక్టర్ స్థాయిలో వినతి పత్రాలు అందించి ధర్నాలు నిర్వహిస్తే వెంటనే ఆర్డీఓ అక్కడికి వచ్చి 2 రోజుల పాటు ఎండలో నిలబడి సర్వేయర్లను పెట్టి మొత్తం మా ముందల్నే కొలిపించి అక్కడ ఉన్నటువంటి అద్దురాలకు రంగులు వేయించి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు బాతి పోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మా పోరాటం మూలంగా 11 ఎకరాల భూమికి కాపాడగలిగినాం. అంటే అక్కడ గతంలో ప్లాంట్ కోసం తీసుకున్నారు, అది సన్నాహకంగా ఉన్నది, కానీ ఆ భూమిలో కలుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే గ్రామంలో కూడా కొంతమంది కబ్జాదారులు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా అక్రమంగా అవకాశాలు స్థాయి ఉండి కూడా ఆర్థికంగా వెసులుబాటు ఉండి కూడా అక్రమంగా కబ్జాలు చేసుకుంటున్నటువంటి తరుణంలో కూడా ఆ భూముల నుండి వారి చెర నుండి భూములను కూడా కాపాడడం జరిగింది. ఇప్పుడు కూడా కొంత కబ్జాలు చేసుకోవాలి, అక్రమంగా సంపాదించాలనేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి తరుణంలో దాన్ని కూడా మేము ప్రతిఘటించి ప్రభుత్వ భూమిని కాపాడేందుకు, అదేవిధంగా నిజమైనటువంటి పేదలు ఎవరైనా భూమి లేకుండా అత్యంత పేదలు ఉంటే వారికి కూడా అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. సో ఇది బొట్టుపల్లి వెంకటేష్తో ఇంటర్వ్యూ. సో ఏదేమైనా కూడా తన గ్రామంకు, తన మండలం కావచ్చు, ఇతర అట్లా అన్ని సమస్యలు గుర్తించి ఇటు రాష్ట్రం నుంచి కావచ్చు, అటు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తెప్పించి గ్రామాన్ని ఇటు అభివృద్ధి చేసుకుంటూ రైతుల సమస్యలు కావచ్చు, విద్యార్థుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, అన్నిటినీ బేస్ చేసుకొని డెవలప్మెంట్ పరంగానే ముందుకెళ్తా అని చెప్పేసి మనతో పాటు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ బొట్టుపల్లి వెంకటేష్తో. ఇటువంటి అవగాహన ఎవరైతే ఎడ్యుకేషన్ చేసి ఎంఏ బీఈడి చేసి తను ఎన్నో ఉద్యమాలు చేసి సైకిల్ యాత్రలు వేసి అటు డిగ్రీ కాలేజీల కోసం కావచ్చు, బస్సు కోసం కావచ్చు, విలేజ్లో బస్సు లేకపోతే విద్యార్థులు ర్యాలీ తీసి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసి విలేజ్లో లైబ్రరీ కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు అవసరమయ్యేటి సైంటిఫిక్గా ఇట్లాంటి అన్నీ ముందుకు వెళ్ళి కలెక్టర్లు కూడా వినతి పత్రం ఇచ్చి ఇటు డిఈఓలు కావచ్చు, ఎంఈఓలు కావచ్చు, వీళ్ళందరినీ కలిసి సమస్యలు గుర్తించి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గుర్తించి ప్రధానమైన సమస్యలు గుర్తించి వాటికి అమలయ్యేలాగా నిధులు తీసుకొచ్చి కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఇట్లా సర్పంచ్ కాకుండా ముందే ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు సర్పంచ్ గెలిస్తే తన ఆదర్శవంతమైన గ్రామాన్ని తీర్చిద్దామని చెప్పేసి మనతో పాటు షేర్ చేస్తున్నారు. ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ బొట్టుపల్లి వెంకటేష్. మునిపంపుల గ్రామ ఓటరు మహాశైవులకు నమస్కారం.
నేను మీ బొడ్డుపల్లి వెంకటేశం. గ్రామంలో ఉన్న విద్యార్థి యువకులు, మేధావులు, విద్యావంతులు, వృత్తిదారులు, కార్మికులు, కర్షకులు, సిపిఎం బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తూ ఉన్నాను. నా గుర్తు కత్తెర గుర్తు, 2వ నెంబరు గుర్తు రావడం జరిగింది. కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కాగలరని కోరుతా ఉన్నాను.